మన దేశంలో లక్షల మంది ఏదో ఒక చిన్నపాటి వ్యాపారం చేస్తూ రోజువారీ జీవితాన్ని గడిపేస్తున్నారు. బిజినెస్ ని కొంచెం విస్తరించాలని అనిపించినా సరైన ఆర్థిక స్తోమత లేక వెనకడుగు వేస్తున్నారు. ఇలాంటి వారికి మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎలాంటి పూచీకత్తు లేకుండా కేవలం ఆధార్ కార్డు మీద 90,000 వరకు లోన్ అందిస్తోంది. ఆ స్కీమ్ ఏంటి? ఇది ఎవరికి లాభం చేకూరుస్తుందో ఇప్పుడు చూద్దాం. దేశంలో వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా కల్పించడానికి ప్రధానమంత్రి స్వనిధి యోజన పథకాన్ని తీసుకొచ్చింది. తమకున్న చిన్న వ్యాపారాలను విస్తరించుకోవాలనే ఆలోచన ఉన్న వారికి ఆర్థికంగా పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. ఈ స్కీమ్ కింద 90,000 వరకు రుణాన్ని పొందగలిగే అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. కేవలం ఆధార్ కార్డు మీదనే ఈ లోన్ మంజూరు చేస్తుండడం మరో విశేషం. ప్రధానమంత్రి స్వనిధి యోజన అనేది వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారుల కోసం డిజైన్ చేసిన పథకం. పట్టణ ప్రాంతాల్లోని వారికి మాత్రమే ఇది విస్తరిస్తుంది. ఈ స్కీమ్ కింద మొత్తంగా 3 దశల్లో లోన్ మంజూరుంటుంది. అర్హులైన లబ్ధిదారులకు మొదటగా 10,000 నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. దీన్ని టైం ప్రకారం చెల్లిస్తే లోన్ ఎలిజిబిలిటీ 30,000కు పెరుగుతుంది. ఇది కూడా పూర్తయ్యాక 50,000 రుణం మంజూరవుతుంది. ఓవరాల్గా 90,000 వరకు లోన్ పొందవచ్చు. సమయానికి ఈఎంఐ చెల్లించిన వారికి వడ్డీ సబ్సిడీ కూడా లభిస్తుంది. 7% వరకు ఈ వడ్డీ సబ్సిడీ ఉంటుంది. ఇలా సబ్సిడీ కింద వచ్చినది నేరుగా బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని ఫాలో అయ్యే వారికి క్యాష్ బ్యాక్ ఫెసిలిటీ సైతం అందుబాటులో ఉంటుంది. అయితే ఈ స్కీమ్కి అప్లై చేసుకోవాలంటే ప్రతి వ్యాపారికి వ్యాపార సర్టిఫికేట్ లేదా మున్సిపాలిటీ జారీ చేసిన ఐడి ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ మున్సిపల్ రికార్డుల్లో పేరు లేని వారు సంబంధిత అధికారుల నుంచి రికమెండేషన్ లెటర్ ద్వారా కూడా స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ స్కీమ్కి అప్లై చేయడానికి అధికారిక వెబ్సైట్ pmswanidhi.mahua.government.in లోకి వెళ్ళాలి. ఇందులో సంబంధిత ఫారంని ఫిల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్లను ఆర్డర్ ప్రకారం అప్లోడ్ చేయాలి. అప్లై చేసుకున్నాక 30 రోజుల్లోపు వెరిఫికేషన్ పూర్తయి లోన్ అమౌంట్ ఖాతాలో క్రెడిట్ అవుతుంది. అప్లికేషన్ స్టేటస్ని ఆన్లైన్లో ఎప్పుడైనా ట్రాక్ చేసుకునే ఫెసిలిటీ సైతం ఉంది.